తెలంగాణలో 8 సీట్లు గెలిచే వరకు ఏడలేని జోష్ వచ్చింది బీజేపీలకు. అదే ఊపుతోని పార్టీని ఇంకింత పైకి తెచ్చేందుకు ఉరుకులాడుతున్నారు. ఈ తాప బీజేపీకి వెళ్ళి గెలిచిన కిషన్ రెడ్డి సార్కు కేంద్ర మంత్రి పదవి, బండనకు సహాయ మంత్రి పదవులు వచ్చినాయి. ఇక ఒక్కరికే 2-3 పదవులు ఉండొద్దన్న రూల్ నడుస్తున్నది బీజేపీలా. దాని ప్రకారంగా పార్టీలో జల్దీనే మార్పులు ఉంటాయని చెప్పిండు కిషన్ రెడ్డి సారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే అట్లానే వరకలా కిషన్ రెడ్డి సార్ ప్రెసిడెంట్ గిరిని వేరేటోళ్ళకి అప్ప చెప్తారన్న ముచ్చట్లు పడుతున్నాయి. దాని తగ్గట్టు ఎవరు పైరవీలాలు చేస్తున్నారట. ముఖ్యంగా మంత్రి పదవి వస్తుందని బాగానే ఆశలు పెట్టుకున్న ఈటల రాజేందర్ సారు అయితే కట్టర్ బీజేపీలకే మంత్రి పదవులు వరించినాయి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి లేదు. ఇక కిషన్ రెడ్డి సార్ మళ్ళా మంత్రి అయ్యే వరకు ఆయన చేతిలో పార్టీ పగ్గాలను ఈటల సార్ కప్ప చెప్తారని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అటు ఇదే పోస్ట్ కోసం సీనియర్లు కూడా చానే తనలాడుతున్నారు. గద్వాల డీకే అన్న మేడం కూడా లైన్లోనే ఉన్నది. మేడం అయితే కేంద్ర మంత్రి పదవి వస్తుందని చాలా ఆశలు పెట్టుకుంది కానీ ఎందుకో రాలేదు. ఇక ప్రెసిడెంట్ అన్న వస్తే చేసుకుంటా అని దగ్గర అంటున్నదట. మీదికి పార్టీ ఏది చెప్తే దాని ప్రకారమే నడుస్తాను అంటున్నది కానీ లోపల మాత్రం పదవి రాలేదన్న బాధ ఎత్తుందని అంటున్నారు. ఇక ఈటల సార్ కూడా ప్రెసిడెంట్ పదవి కోసం చానే ప్రయత్నాలు చేస్తున్నారని అనిపిస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో ఆఖరికి. పవన్ కళ్యాణ్ సార్ అనుకున్నట్టే విక్టరీ కొట్టిండు. మరి అంత దేవుల దయనే అని దేవుళ్ళకు మొక్కిన మొక్కులు అప్పచెప్తున్నాడు. ఇక గెలిస్తే నీ గుడికొచ్చి మొక్కులు పెడితే తల్లి అని విశాఖ జిల్లా నూకాంబిక తల్లికి మొక్కిండట సారు ఓట్లకు ముందు. అన్నట్టేలా విశాఖపట్నంకు సపరేట్ విమానంలో పోయి మొక్కు తీర్చుకున్నాడు. సార్ పోయినప్పుడు కార్యకర్తలు పార్టీ లీడర్లు ఎవ్వరు రావద్దు అని చెప్పుకొచ్చిండు. ఎసొంటి హడావిడి లేకుండా చక్క ఇంటలతోనే సార్ ఒక్కడే పోయి మొక్కులు పెట్టి తల్లి నీ దయతోనే గెలిచిన. అట్టనే వచ్చే రోజుల్లో కూడా ఇట్లనే సల్లగా చూడని బాంచనని మొక్కి కొబ్బరికాయలు కొట్టిండట. ఇక పవన్ సార్ ఎంబడి ఎమ్మెల్యే సీఎం రమేష్ సార్ కూడా వేయిండు. తల్లుల మొక్కులే కాదు సారు, జనాల ఓట్ల దీవెనలు కూడా ఉన్నాయి. కొందరు పార్టీ కార్యకర్తలు గెలిచిన బాగా దాడులకు తెగబడుతున్నారు, నీకు చెడ్డ పేరు తెస్తున్నారు. జర వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకుంటారా అంటే తల్లుల దీవెనలు మీకే నిండుకుంటే చూసుకోరు మళ్ళా.